హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ఫుడ్స్ 9099. ముందుగా అందరికీ సారీ అండి. ఎందుకంటే ఈ మధ్య వీడియో పోస్ట్ చేయట్లేదు కదా! మా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నాకు వీడియో తీసి పెట్టేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి కుదరడం లేదు. నేను వీడియో తీయమని ఫోర్స్ చేయట్లేదు. అందుకనే వీడియో పోస్ట్ చేయట్లేదనమాట. అందుకే సారీ అడిగాను. మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. చూసేద్దాం రండి. అదేంటో అనుకున్నారా? మునగాకు కారప్పొడండోయ్! చాలా ఈజీగా సింపుల్‌గా చేసి చూపిచ్చేస్తాను. నేర్చేసుకుందాం రండి. మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకున్నానండి. చూస్తున్నారా ఎలా దోరగా వేగాలి. ఒక గిన్నె నిండా మునగాకు కడిగి ఎండబెట్టానండి ఆరడం కోసం. తేమగా ఉండకూడదు. సిమ్‌లో పెట్టేసి చక్కగా దోరగా వేయించుకున్నానండి. ఇలా పట్టుకొని నలిపితే విరిగిపోయేటట్టుగా దోరగా వేయించేసుకున్నాను. మిక్సీ జార్‌లో అవి వేసుకున్నాను కదా మిరపకాయలు, ఇది కూడా మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. ఇగోండి మిక్సీ జార్‌లో వేయించిన మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి, కారానికి సరిపడా వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. ఒక 2 పాయలు పట్టినాయి నాకు. వేయించుకున్న మునగాకు పొడి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. మీరు ఎక్కువ తింటారో, తక్కువ తింటారో చూసుకొని వేసుకోండి. నేను కరెక్ట్‌గా వేశాను. వేసి ఇలా మిక్సీ ఆడిచ్చానండి. కారప్పొడి చూడండి ఎలా వచ్చిందో. మంచి స్మెల్‌తో చాలా బాగా వచ్చిందండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. రోజు మేమైతే ఉదయాన్నే ఇడ్లీ, దోస వాటిలో వేసుకొని ఒక స్పూను కొంచెం నెయ్యి వేసుకొని తింటాం. చాలా మంచిదండి ఆరోగ్యానికి, స్కిన్‌కి, హెల్త్‌కి, హెయిర్‌కి చాలా మంచిది మునగాకు. ఒక గాజు సీసాలో పట్టిన పొడంతా ఇలా తీసి జాగ్రత్త చేసి పెట్టుకున్నాను. నాకు ఇది ఒక నెలొస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. కుదిరితే ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.